బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని నియమించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ సర్కార్ ఖండించింది. తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ అనుకూల తెలుగు స్క్రైబ్ కు సిఐడికి ఫిర్యాదు చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అసలు అంబాసిడర్ ను నియమించే ప్రస్తావన రాలేదని చెప్పింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని నియమించారంటూ బీఆర్ఎస్ అనుకూల తెలుగు స్క్రైబ్ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్టు పెట్టింది. ఈ అంశాన్ని వైసీపీ శ్రేణులు ఏపీలో విస్తృతంగా ప్రచారం చేశాయి. మీనాక్షి పేరు చివర చౌదరి ఉండడం వల్లే ఆమెను అంబాసిడర్ గా నియమించారంటూ క్యాంపెయిన్ చేశారు. దీంతో ఫేక్ న్యూస్ దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని నియమించారంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఏపీ సర్కార్ సీరియస్ అయింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏపీ మహిళా సాధికారత అంబాసిడర్గా సినీ నటి మీనాక్షి చౌదరిని నియమించారని చెప్పి బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా వేదికగా 2 రోజుల క్రితం పోస్ట్ వెలుగులోకి వచ్చింది. దాన్ని ఏపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీ విస్తృతంగా ట్రోల్ చేసింది. ఇక ముఖ్యంగా మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా నిర్వాహకులు కానీ లేకపోతే నిర్వహిస్తున్న పార్టీ వ్యక్తులు కానీ మినిమం అంటే అసలు ఏం చేస్తున్నాము, మనం పెడుతున్న పోస్టులో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అనేది తెలుసుకునే పరిస్థితి వాళ్ళకి కనిపించట్లేదు. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనిస్తే మీనాక్షి చౌదరి వేరు, చౌదరి వేరు. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి చౌదరి అనే కులం ఉంది. కానీ ఏదైతే మీనాక్షి చౌదరికి సంబంధించి ఆమె మీనాక్షి చౌదరి కాదు, చౌదరి. అంటే చౌదరి వేరు, చౌదరి వేరు. అంటే చౌదరి అంటే చౌదరి రాస్తారు, చౌదరి అంటే దూకు పొల్లిచ్చి దూరి రాస్తారు. అంటే చౌదరికి ఏమాత్రం అవగాహన లేకుండా పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అయింది. ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలా మందిపై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావాలనే రాజకీయ దురుద్దేశంతో కులాన్ని ఆపాదించి ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక పోస్టుని కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఏపీ ప్రభుత్వం నిన్న ఖండించింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా సాధికారక మహిళా అంబాసిడర్కి సంబంధించి అసలు నియమించాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. వాస్తవానికి మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు వీటిపై కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఒక పూర్తి స్థాయిలో అంటే సినీ నటులు కాకుండా రాజకీయంగా మహిళల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు అంటే సీనియర్ సిటిజన్ లాంటి వ్యక్తులు, స్వాతంత్ర సమరం ఇట్లాంటి వ్యక్తులని నియమించాలనేది గతంలో ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. కానీ ఇటీవల కాలానికి సంబంధించి కూడా ఏదైతే ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి సంబంధించి అంటే సినిమా ఆడియో వీడియో ఫంక్షన్కి సంబంధించి మీనాక్షి చౌదరి అధికార పార్టీ నేతలతో అక్కడ కొంచెం క్లోజ్గా అంటే మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో దాన్ని బేస్ చేసుకొని కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎక్స్ వేదిక అంటే ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన అనుకూల సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఈ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ ఇటువంటి పోస్టులు కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిపై ఏపీ సర్కార్ అయితే సీరియస్గా స్పందించింది. వాస్తవానికి అసలు అటువంటి పోస్ట్ పెట్టాలని కానీ లేకపోతే పెట్టే ఉద్దేశం కానీ ఏపీ సర్కార్కి లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా సీఎం కానీ లేకపోతే హోంమంత్రి కానీ ప్రకటిస్తారు. ఎందుకంటే ఇటీవల మనం చూసుకుంటే 4 రోజుల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఆన్విత అనే ఒక అమ్మాయిని కూడా ప్రకటించారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ అటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ కూటమిలోని పార్టీలకు కానీ ఆలోచన లేనప్పుడు ఎందుకు ఈ రకమైన ప్రచారం తెర మీద తీసుకొస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న వారి పట్ల కఠినంగా ఏపీ సర్కార్ అవలంబిస్తున్నా కానీ ఇంకా సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఇటువంటి పోస్టులు పెట్టడం పట్ల ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరించాలని చెప్పి భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణకు సంబంధించిన అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అనుకూల సోషల్ మీడియా విభాగం నుంచి ఇటువంటి పోస్టులు రావడం పట్ల ఏపీ టీడీపీ నేతలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. సదరు ఎక్స్పోస్ట్పై కూడా మీపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ నేతలు, కూటమి కార్యకర్తలు అయితే బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఏపీ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పేరుతో కూడా వెంటనే ఖండించింది. ఇటువంటి పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే
ఈ అంబాసిడర్ వ్యవహారానికి సంబంధించి ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒక్కొక్క రకంగా ప్రచారం చేసుకుంటారు. ఒకరైతే వాస్తవానికి సినీ నటుల్ని ఈ అంబాసిడర్గా నియమించాలని చెప్పి గతంలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనికి సంబంధించి రష్మా మందని అలాగే ఏదైతే ప్రస్తుతం ఏదైతే మీనాక్షి ఇట్లాంటి వ్యక్తులని తయారు చేశారు అనుకున్నారు అని ప్రచారాలు చేస్తున్నారు. కానీ అసలు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ లేకపోతే హోంశాఖకు సంబంధించి కానీ ఇటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే గతానికి సంబంధించి నార్కోకు సంబంధించి కానీ ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు, డ్రగ్స్కు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు, అలాగే అంబాసిడర్ అమరావతి రాజధానికి సంబంధించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక అంబాసిడర్ నియమించారు. కానీ ప్రతిదానికి స్పష్టమైన విధానాన్ని పాలసీని అమలు చేసుకుంటూ కూటమి సర్కారు ఇస్తున్నా కానీ సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న దానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా స్పందించింది. పైగా ఆ పెట్టిన పోస్టులకు సంబంధించి కూడా ఎక్కడా వాస్తవాలు కనవు. ఎందుకంటే చౌదరికి తేడా తెలియకుండా పోస్టులు పెట్టాలని ఇటు సినీ వర్గాలు ఇటు రాజకీయ వర్గాలు ఏపీ ప్రజలైతే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తెలంగాణ ఉన్న బీఆర్ఎస్కి ఏం సంబంధం అని చెప్పి చాలా ధీటుగానే టీడీపీ కార్యకర్తలు నేతలు అయితే సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇస్తా ఉన్నారు ప్రస్తుతం. శివ, ఇటు ఎవరైతే మీనాక్షి చౌదరి ఉన్నారో దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగిందా? తన కులానికి ఆపాదిస్తున్నారంటూ ఆవిడ ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అంటే ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పొడుగు ఆమె అయితే ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు కనిపించలేదు. అంటే రాజకీయపరమైన అంశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇంటరాక్ట్ అవ్వాలనేది ఆమె ఆలోచన కావించింది. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి గుంటూరు మిర్చికారం, ఆ తర్వాత లక్కీ భాస్కర్, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాల్లో కూడా ఆమె కొంచెం ఫేమస్ అయ్యారు 2 రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ, అక్కడ కాంగ్రెస్ అధికారం, ఇక్కడ టీడీపీ అధికారం ఉంది. సో 2 రాష్ట్రాల ప్రజలు ఆదరాభిమానాలు కావాలి కాబట్టి సో ఇటువంటి సున్నితమైన అంశాల్లో ఎందుకు రియాక్ట్ అవ్వాలనేది ఆమె ఆలోచనగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఉన్న చౌదరి సామాజిక వర్గం వేరు, అలాగే మీనాక్షి నార్త్ ఇండియన్కి సంబంధించిన వ్యక్తి ఏమో చౌదరి. సో ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. కనీసం దాని పట్ల కూడా అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నట్లు కూడా ఆమె సన్నిహితుల వద్ద కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లయితే తెలుస్తూ ఉంది. కానీ ఇంకా అధికారికంగా సోషల్ మీడియాకు వస్తున్న పోస్టులకు సంబంధించి ఆమె కానీ ఆమె సన్నిహితులు కానీ ఎవరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.